ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి మల్లికార్జున ఖర్గే తాజ్ కృష్ణ హోటల్లోకి చేరుకున్నారు. రేపు పీఏసీ మీటింగ్లో ఖర్గే పాల్గొనున్నారు. రేపు సాయంత్రం గ్రామ అధ్యక్షుల సభలో ఖర్గే ప్రసంగించనున్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్టులకు తాను అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏడాదికి సగటున 2000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ నీళ్లలో కనీసం 200 టీఎంసీల నీళ్లు వాడుకోగలిగిన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 నరసింహాపురం తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయడానికి వస్తుండటంతో పార్టీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ రైజింగ్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మలబార్ జేమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొప్ప నగరాన్ని నిర్మించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని రేవంత్ చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాలరాసిందే కేసీఆర్, హరీష్ రావులని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఒక్క నీటి బొట్టు కూడా వదలబోమని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారు కాబట్టే బనకచర్ల పనులు ఆగిపోయాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, కేసీఆర్ వస్తే అన్ని అంశాలపై చర్చలు జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్తో తమకు సంబంధం లేదన్నారు. వాళ్లను లెక్కలోకి తీసుకోబోమని చెప్పారు. హరీష్ రావు కేవలం ఎమ్మెల్యేనే అని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని అన్నారు. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపిన వంశీ ఇవాళ జగన్ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వంశీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ శివార్లోని బొగ్గు గనుల శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్ప్లోషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడించగా ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. మైనింగ్ కు సంబంధించిన పలు అంశాలను కూడా లేవనెత్తారు. వీటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులు సమాధానం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని చెప్పారు. బీసీ బిల్లు కోసం జూలై 15న రైల్ రోకో నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ బిల్లు ఇప్పుడు కేంద్రం దగ్గర ఉందని, అది పాస్ కావాలంటే కేంద్రం చొరవ చూపాలన్నారు. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రయత్నం చేయాలన్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని హామీ ఇచ్చి మరిచారని కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కబెడుతోందని విమర్శించారు. కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలుగానా, జాగృతి అధ్యక్షురాలుగానా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు బీసీలకు కేసీఆర్ చేసింది ఏంటని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత తన ఉనికి కోసమే మాట్లాడుతోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు జిల్లా నేతలతో వివాదం కొనసాగుతుండగా మరోవైపు ఎన్నికల్లో ఖర్చుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కొండా మురళి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. 2వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాదిలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని మంత్రి అన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఏడాదిలో ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేస్తామనే అంశాలకు ప్రజలకు వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తాటిపూడి ఎత్తిపోతల పథకం నుంచి మంత్రి నిమ్మల రానాయుడు నీటిని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో 14 మండలాల్లోని 130 గ్రామాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్కు సుమారు 1,57,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించి సినిమా హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పండుగ చేసుకున్నారు. ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ రవిశంకర్, గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, జనసేన పార్టీ నాయకులు భారీగా పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్కు ఎక్స్ వేదికగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్పై చూడటం అభిమానులందరికీ విందులాంటిదని రామ్ చరణ్ అన్నారు. ట్రైలర్ చాలా గ్రాండ్గా ఉందని ప్రశంసించారు. హరిహర వీరమల్లు సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించాలని టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్కి ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా స్క్రీన్పై చూడటానికి సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. హరిహర వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన మెగాస్టార్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ లిక్కర్ కేసులో విచారణ నిమిత్తం జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నానా హంగామా చేశాడు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అవన్నీ నిలబడవని గట్టిగా అరిచారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదో ఒకరోజు తప్పకుండా శిక్ష పడుతున్నట్టు పోలీసు వెనక్కారు. 2వ రోజు సిట్ విచారణలో పోలీసులకు అంతగా సహకరించలేదని సమాచారం. పటాన్ చెరువు పాసిమైలారు సిగాచి కంపెనీ అగ్ని ప్రమాద స్థలాన్ని నిపుణుల కమిటీ బృందం పరిశీలించింది. 3 గంటల పాటు ప్రమాదం జరిగిన స్థలాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. పలు విషయాలు తెలుసుకుని కంపెనీ వెనుక గేట్ నుంచి బృందం సభ్యులు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా, స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడికోలు ఆందోళనకు దిగారు. నిరసనకు దిగిన వైద్య విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులను ఈడ్చుకెళ్లిన ట్రక్కులో పోలీసులు తమ కడుపులో తొక్కారని మహిళా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోట్లో ఉగ్రవాదుల స్థావరాల్లో ఏర్పాటుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రాయచోట్లో అబూకర్ సిద్దికి, మహమ్మద్ అలీని ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు బాంబు పేలుళ్ల కేసులో అబూకర్ సిద్దికి, మహమ్మద్ అలీ నిందితులుగా ఉన్నారు. నిందితుల కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ సైరాబ్ భాను, షేక్ షమీంకు రాయచోటి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2 నిందితులను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. పీఎం శ్రీ నిధులతో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వచ్చిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో 54 కోట్ల పీఎం శ్రీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. నూతన తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. విద్యార్థులకు మంచి విద్య అందించడం సంతోషకరమైన విషయమని ఎంపీ డీకే అరుణ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికపై విజయనగరం జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ బీఆర్ అంబేద్కర్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తుమ్మలకుంటపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పర్యటించారు. తొలి అడుగు ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. సింధూరారెడ్డి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కనీసం తాగునీరు కూడా అందించలేదని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంపాద పంచాయతీలో 30 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేసి వైసీపీపై విమర్శలకు వర్షం కురిపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వినుగడ కట్టలేరు బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే కొలికపూడి శుభవార్త చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 30 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, 2 నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో పనులు ప్రారంభించి జూన్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేసిన ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ చిన్నీలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కొలికపూడి.
పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. మాడుగుల గ్రామంలో ఎమ్మెల్యే ఎరపతిరేని శ్రీనివాసుకు పల్లెనిద్ర చేసి ప్రజలతో మాట్లాడారు. కృష్ణా జిల్లా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు పామర్రు ఎమ్మెల్యే శ్రీ వర్ల కుమార్ రాజా తెలిపారు. 30 మందికి 21,29,000 రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 275 మందికి 2 కోట్ల వరకు చెక్కులు ఇచ్చినట్లు తెలిపారు. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామం బీసీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ఇంటింటికి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి వివరించారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు విధ్వంసం చేసి అభివృద్ధికి ఆమెడు దూరం చేశారని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రాన్ని సంక్షేమ వైపు మళ్లించే విజన్తో చంద్రబాబు పాలన సాగుతోందని కాకర్ల సురేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని 8వ వార్డు చినరంగపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి సర్కార్ నెరవేరుస్తుందని ప్రజలకు వివరించారు. బాపట్ల పట్టణంలోని 11వ వార్డులో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మరాజు పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును గుర్తు చేశారు. భవిష్యత్తులో చేయబోతున్న మంచిని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అనే కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబును విమర్శించారు. ప్రతి పనిలోనూ ఆర్కే ట్యాక్స్ రూపంలో కమిషన్లు ఎమ్మెల్యేకు ముడుతున్నాయన్నారు. ఎక్కడా కూడా శాశ్వతంగా రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ప్యాచ్ వర్క్ మాత్రమే టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ దందా నడిపించడానికి మంథని ఎమ్మెల్యే రింగ్ రోడ్డు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించినందుకే మంథని ఎమ్మెల్యే రింగ్ రోడ్డును తీసుకువచ్చారన్నారు. రింగ్ రోడ్డుతో మంథని ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని, దీని ద్వారా మంథనికి నష్టం జరుగుతుందని పుట్టా మధుకర్ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా పంపిణీపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందన్నారు. యూరియా సరఫరాలో మోడీ ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయలేదని తెలిపారు. తెలంగాణ సీఎం మంత్రులు బాధ్యత మర్చి మాట్లాడుతున్నారని కొండపల్లి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. బ్లాక్ మార్కెట్ దందా నిర్మూలించలేని రేవంత్ సర్కార్కు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. నేల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. చంద్రబాబు మాటలకు చేతలకు సంబంధం లేదని విమర్శించారు. నేలపై చర్చకు అసెంబ్లీ చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ చర్చకు ఎప్పుడైనా సిద్ధమని అన్నారు. హరీష్ రావు మాట్లాడే వరకు ప్రభుత్వానికి బనకచెర్ల ప్రాజెక్టు గురించి తెలియదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ఆరోపించారు. 10 నుంచి 20% కమిషన్లు ఇచ్చిన వారికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు ఇస్తున్నారని తెలిపారు. సలవాయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని చొక్కా రమేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు వచ్చి బెదిరించారని ఆరోపించారు. పోలీసుల బెదిరింపులతో చొక్కా రమేష్ ఆత్మహత్య చేసుకున్నారని సతీష్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని సిపిఎం నేత బోడా వెంకట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగదని అన్నారు. అందుకే లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు అంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేబర్ కోడ్స్ను అంగీకరించే పరిస్థితి లేదని, కావున కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకుని కార్మిక చట్టాలను అమలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రేపు జేఎన్టీయూ కాకినాడలో 11వ స్నాతకోత్సవం కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలీప్యాడ్, జేఎన్టీయూలో అతిథి గృహము, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు భద్రతాపరమైన సూచనలు చేశారు ఎస్పీ. కడప నగరంలోని రాజంపేటలో వైసీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. హామీలను తొంగలో తొక్కి మోసపూరిత
హామీలతో ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీకు క్యూఆర్ కోడ్ పోస్టర్ను విడుదల చేశారు. బాపట్ల జిల్లా వేమూరు మండలంలో సుప్రీపాలలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు దళితవాడల్లో తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధురాలికి ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు నాయకులు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ హరీష్ మాథూర్ ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ సందర్భంగా రహదారులు సరిగా లేని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వితంతు పెన్షన్ అందలేదని కొంతమంది మహిళలు ఎంపీకి తెలిపారు. సమస్యలను టీడీపీ యాప్లో నమోదు చేసుకుని పార్టీ అధిష్టానానికి నివేదిస్తామని హరీష్ మాథూర్ చెప్పారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పూజారులు జాతర తేదీలు ఖరారు చేయడంతో జాతర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్య సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ఏర్పాట్లను ఆరాధించారు. సమ్మక్క సారక్క గద్దెలు, క్యూ లైన్లు, జంపన్నవాగు, చిలకలగుట్ట, కన్నెపల్లి సారలమ్మ దేవాలయంను పరిశీలించి జాతర నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లా లక్ష్మీ పోలవరం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని సత్యానందరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధర్మతండాలో ఇటీవల మరణించిన పరశురాం కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటారని, పరశురాం కుమార్తె వైద్యానికి సాయం అందిస్తారని భరోసా ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరం ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. నేషనల్ హైవేపై గ్రీనరీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుందని కలెక్టర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే రహదారిపై స్టాండర్డ్ రోడ్డుగా రూపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. విజయనగరంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలకు శ్మశాన వాటికలో లేని చోట వెంటనే స్థలాలు కేటాయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ కేసులు, వాటిపై తీసుకున్న చర్యలు, అందించిన పరిహారం, ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోని సమస్యలు, తీసుకున్న చర్యలపై చర్చించారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ప్రత్యేక పారిశుద్ధ్యం నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ సూచించారు. మేడ్చల్ మండల నూతన తహసీల్దార్గా వి భూపాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనోజ్ చౌదరి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బాచ్పల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్ తహసీల్దార్గా భూపాల్ విధులు నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సుప్రపాల తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలాగా టీడీపీ మాటల ప్రభుత్వం కాదని, చేసిన వాగ్దానాలను నెరవేర్చే ప్రభుత్వం అని తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సుప్రపాలన తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలతో రామకృష్ణ ముఖాముఖి నిర్వహించారు. సమస్యలపై నిరంతరం పర్యవేక్షించి పరిష్కారం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను విధ్వంసం చేశారని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ వైపు మళ్లించిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నర్రవాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. బీసీ బాలికల హాస్టల్లోని ఉదయం టిఫిన్లో జెర్రీ ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులకు వాంతులు అవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఒక రాజకీయ రగడ జరుగుతుందని, బనకచర్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధం జరుగుతుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బనకచర్ల వివాదాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి మిగతా విషయాలు పక్కదారి పట్టిస్తూ ఏమారుస్తున్నారని విమర్శించారు. నీటి పంపకాలపై రెండు రాష్ట్రాలు చర్చించుకోవాలని పోటు రంగారావు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు రైళ్లలో ఈగల్, జీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు రైల్లో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లు, గంజాయిని సీజ్ చేశారు. గంజాయి సాగు చేసినా, గంజాయిని సప్లై చేసినా వదిలే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాకాలం ఇబ్బందులపై జిల్లా ఎస్పీ మహేష్ బిగే సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టేందుకు 12 మందితో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు బంద్ను పాటిస్తున్నాయి. ఆర్టీఈ సెక్షన్ అమలు విషయంలో విద్యాశాఖ అధికారుల తీరును నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. పట్నంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అన్ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం బంద్ పాటించారు. పేద విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయింపు విషయంలో సరైన విధి విధానాలు పాటించకుండా అసంబద్ధ జీవోలతో తమను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అయితే ఆ విధానంలో తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించకపోవడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాలయాలు ముట్టడించడానికి పీడీఎస్యూ నాయకులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సాయినగర్ 4వ లైన్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం, సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వానికి పరిశ్రమలకు మధ్య వారధిలా పనిచేయడానికి ఏర్పడింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ కాబడిన కంపెనీలను గుర్తించి అవార్డు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను మంత్రి కొల్లు రవీంద్ర, మరో మంత్రి కొలుసు పార్థసారథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ఆలోచన విధానం విజన్ 2047కి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాకినాడ జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై అధ్యక్షత వహిస్తారని వైస్ ఛాన్సలర్ ప్రసాద్ తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 2023-2024 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు 40 మందికి ప్రదానం చేస్తామని వీసీ చెప్పారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దోలపల్లిలోని నూజివీడ్ సీడ్స్ కంపెనీ దగ్గర మెదక్ చిన్న శంకరంపేట మండలం రైతులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు డబ్బులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని కంపెనీ ముందు బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. కేయూ పరిధిలోని 15 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లిలో నీటి కటకట నెలకొంది. గత 15 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పరిగి ఎంపీడీఓ కార్యాలయం ముందు బిందెలతో మహిళలు, గ్రామ యువకులు నిరసన తెలిపారు. నీటి సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా ఉన్న పైప్ లైన్లు సరిగ్గా లేక వాటిని మరమ్మతులు చేయలేకపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం సామగ్రిని గోదావరికని లేబర్ కోర్టు ఆదేశాల మేరకు లక్సెట్పేట కోర్టు అధికారులు జప్తు చేశారు. ఓ వ్యక్తి విషయంలో లేబర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన కోర్టు కార్యాలయంలో సామగ్రిని సీజ్ చేయాలని ఆదేశించింది. వికారాబాద్ తాండూరు మండలం ఎల్మకన్న గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో సయ్యద్ రెహమాన్ అలియాస్ మజూహిద్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహబూబాబాద్లో అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేశారు. డీఎస్ఏపై నేతల ఆందోళన నిర్వహించారు. డీఈఓ పాఠశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఆయన సస్పెండ్ చేసి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో విశ్వసాయి జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని
డైకస్ రోడ్డుకు చెందిన సాయి రేవంత్ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడిని టీఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగులు సెంట్రల్ ఫోరం ఖండించింది. మలక్పేటలోని గంజ్ ఫోరం సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దాడికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సంతనగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 6గురిని సురక్షితంగా రక్షించామని అగ్నిమాపక అధికారి పూర్ణ కుమార్ తెలిపారు. ప్రమాదంలో ఓ మహిళకు ఊపిరాడకపోతే అధికారి ఆక్సిజన్ను ఆ మహిళకి ఇచ్చి కాపాడారని తెలిపారు. ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పెరగడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పూర్ణకుమార్ చెప్పారు. కొండాపూర్ పరిధిలో హైటెన్షన్ లైన్లో జాక్వార్ బాత్ అండ్ లైటింగ్ షోరూమ్ను నూతనంగా ఏర్పాటు చేశారు. దీన్ని ఉమ్మడి రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు, అశోక్ బాత్ కాన్సెప్ట్ చైర్మన్ అశోక్ చౌదరి ప్రారంభించారు. జాక్వార్ కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మాదాపూర్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో అరుదైన మయోఎక్టమీ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతం చేశారు. తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్న నందితను అత్యవసర విభాగానికి చేర్చి చికిత్స చేశామని డాక్టర్ పృథ్వీ అన్నారు. ప్రస్తుతం నందిత ఆరోగ్యంగా కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు. పోలీసులో వృత్తి నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీసు గ్రౌండ్లో కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ని ఏర్పాటు చేశారు. ములుగు, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్కి సంబంధించిన 4 యూనిట్ల నుండి 100 మంది పోలీసులు పాల్గొంటారని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లాలో జర్నలిస్టులు వరుసగా గుండెపోటుతో హఠాన్మరణం చెందడం కలిసివేసిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. జర్నలిస్టు సుభాష్ మరణం తీరని లోటని, వార్తల సేకరణ కోసం కష్టపడుతున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలన్నారు. దివంగత జర్నలిస్టు నాయకపు సుభాష్ పేరుతో నిర్మిస్తున్న బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 31న పట్టుబడిన దేశీదారు బాటిల్ను ఈరోజు ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద కారులో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వీటి విలువ 6,03,000 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని భవితా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. భవితా కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు అందిస్తున్న విద్యా సదుపాయాలు, కల్పించిన వసతులను పరిశీలించారు. నాణ్యమైన విద్యతో పాటు శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి కార్మికులను రోడ్డు పాలు చేసిందని వాపోయారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో కార్మికులు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాలు హల్చల్ చేశాయి. కల్తీ పాలు దందా చేస్తున్న కొందరు వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ పాలు తయారు చేయడానికి ఉపయోగించే సామగ్రిని చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెకానిక్ల ప్రపంచ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రపంచ మెకానికల్ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మెకానిక్ యూనియన్ సభ్యులు మస్తాన్ వలీ, సుబ్బానీ తెలిపారు. ప్రభుత్వం మెకానిక్లకు అండగా నిలిచి ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి తమకు టూల్ కిట్లను పంపిణీ చేయాలన్నారు. మెకానిక్లకు బ్యాంక్ లోన్లు వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని మలక్పేటలో విషాదం జరిగింది. అత్యవసర సమయంలో రక్తం అందకపోవడంతో బాలింత మృతి చెందింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నెమలిక అనే గర్భిణి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. అమరావతి మండలం అమరావతి శ్రీ అమరేశ్వర దేవస్థానంలో త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. రాత్రి వాచ్మెన్ తలుపులు వేసి తిరిగి వస్తుండగా తలుపులు విరిగిపడ్డాయి. వాచ్మెన్ త్రుట్లో తప్పించుకున్నాడు. భక్తులు వచ్చే సమయంలో పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మవారి దయతోనే పెను ప్రమాదం తప్పిందని అర్చకులు తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ తెలకపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం భవితా కేంద్రాన్ని సందర్శించి అక్కడ వసతుల్ని పరిశీలించారు. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు పాదచారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అధికారులు వరద నీటిని తరలించే చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసియా విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై డాక్టర్ కొణిజేటి రోసియా మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. జూలై 4న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమని ఫోరం సభ్యులు తెలిపారు. అమీర్పేటలోని ప్రకృతి వైద్య కళాశాలకి రోసియా పేరు పెట్టడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. రోసియా విగ్రహ ఆవిష్కరణకు వైద్యులందరూ హాజరవ్వాలని ఫోరం సభ్యులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఓబులాపురంలో నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీల నిర్మాణాలను చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ పరిస్థితి ఏర్పడితే భూములు నమ్ముకుని జీవిస్తున్న రైతుల పరిస్థితి దుర్భరంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లాలోని అరకు నియోజకవర్గంలోని అబుడుపుట్టు గ్రామంలో పశువుల శాలలోనే విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు. స్థానిక జీపీఎస్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు ఏళ్లుగా పాక్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనం కుప్పకొలంటతో వర్షంలోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో సరైన భవనం లేక పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆపోయారు. అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కూడా బడికి సరిగా రావటం లేదని గ్రామస్తులు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి నూతన పాఠశాల భవనం నిర్మించాలని కోరారు. క్రూడ్ పామ్ ఆయిల్పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44% పెంచాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఏర్పాటు చేసిన జాతీయ వంట నూనెల కమిషన్ లక్ష్యాలను చేరుకోలేమన్నారు. ఇప్పటికీ 18,185 మంది రైతులు 26,597 హెక్టార్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి నమోదు చేసుకున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫామ్ ధరలను రైతులకు లాభదాయకంగా ఉండేలా కేంద్రం చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, అలాగని సంక్షేమం కూడా సక్రమంగా అమలు చేయడం లేదని బొత్స ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో హరిహర వీరమల్లు టీజర్ను ఘనంగా విడుదల చేశారు. పట్నంలోని 3 థియేటర్లో ఈ టీజర్ను ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి హైదరాబాద్లోని బాలానగర్లో పర్యటించారు. వినాయక నగర్ కాలనీలో గడ్డి చేను స్థలాన్ని ఆనుకొని ఉన్న నాలాను పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. అనంతరం కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా ఉన్న ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని రంగనాథ్ చెప్పారు. నాలా లోపల ఉన్న స్టీల్డ్ను సైతం తొలగించాల్సిన అవసరం ఉందన్నారు రంగనాథ్. పొన్నూరు మండలం మన్నవ గ్రామ మాజీ సర్పంచి బోనిగల నాగమల్లేశ్వరరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతన్ని గమనించిన స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు. మన్నవ గ్రామంలో టీడీపీ వైసీపీ ఆధిపత్య పోరు నేపథ్యంలో దాడి జరిగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు పికెటింగ్ను ఏర్పాటు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖపట్నం ఇచ్చేసిన పీవీఎన్ మాధవ్ ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్రకు చెందిన నేత ఏపీ బీజేపీ చీఫ్గా ఎన్నికవడంతో భారీ ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విశాఖలో ఏపీ వీపీ కొత్త చీఫ్కు భారీ గజమాలతో సత్కరించి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి సర్వశక్తులా కృషి చేస్తారని మాధవ్ తెలిపారు.